యుద్ధం వస్తే ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? యుద్ధం ప్రాణాలతో చెలగాటమే. భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. ఏ క్షణమైనా ఎవరు ఎవరిపైనైనా దాడి చేయవచ్చుననే సంకేతాలు వెలువడుతున్నాయి. యుద్ధమే జరిగితే కేవలం సైనికులే కాదు, సామాన్యులకు ప్రాణరక్షణ ఉండదు. ఇలాంటి ప్రమాదకరమైన సమయాల్లో ప్రాణాలు కాపాడుకేందుకు ఏం చేయాలి? దేశ రక్షణ కోసం మన వంతు సాయం ఏం చేయాలి? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నిత్యావసరాలకు ముందే సిద్ధం చేసుకోవాలి. ఇటీవల కరోనా సమయంలో లాక్‌డౌన్ విధిస్తేనే నిత్యావసరాల వస్తువుల కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అలాంటిది యుద్ధ సమయంలో మరింత ఉధృత పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నిత్యావసరాల వస్తువుల కొరత రావచ్చు. అందుకే యుద్ధం జరిగే అవకాశం ఉందని తెలియగానే ఎక్కువ రోజులకు సరిపడా వంట పదార్థాలను సేకరించి దాచుకోవాలి. ఇలా ఆహార పదార్థాలకు సంబంధించినవే కాదు, మెడిసిన్స్ వంటి అత్యవసర వస్తువులను కూడా అదనంగా పెట్టుకోవాలి. కొంతకాలం బయటకు వెళ్ళకపోయినా ఇంట్లోనే అన్ని నిత్యావసరాల వస్తువులు ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యం ధైర్యంగా ఉండటం. యుద్ధ పరిస్థితుల్లో మనోధైర్యం కోల్పోవద్దు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనుకుంటూ ఆందోళనకు గురి కావచ్చు. ముఖ్యంగా యుద్ధ పరిస్థితుల గురించి వార్తలను చూసి బెంబేలెత్తిపోవటం, పేలుళ్ళు, సైనిక కదలికలు చూసి భయపడకూడదు. ఈ భయం మీ కుటుంబాన్ని కూడా భయపెట్టవచ్చు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొంటాం అనే గుండె ధైర్యంతో ఉండాలి. అవసరమైతే కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పే స్థాయిలో ఉండాలి. భయంతో తీసుకునే తప్పులు మరిన్ని సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. దేశ భద్రతకు సహకరించాలి. దేశం బాగుంటేనే మనం బాగుండేది. దేశమే లేకుంటే మనం కూడా ఉండం. కాబట్టి అత్యవసర సమయాల్లో ప్రభుత్వం కోరితే దేశ రక్షణకు తయారుగా ఉండాలి. ప్రభుత్వం, సైన్యం కోరిన సహాయం అందించాలి. అనవసర ప్రయాణాలు వద్దు. యుద్ధ సమయంలో రహదారులు సురక్షితం కాదు. బయట ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. కాబట్టి ఇంట్లోనే ఉండటం చాలా మంచిది. ప్రయాణాలు పెట్టుకోవద్దు. యుద్ధ సమయంలో ఎక్కువగా బయట ఉండటం అంటే ఎక్కువ ప్రమాదం ఉన్నట్టు. దేశం కోసం ఏకమవ్వాలి. దేశం కోసం అంతా ఏకమవ్వాలి. కులమతాలు, వివాదాలు, రాజకీయాలు, పక్షపాతాలు పక్కన పెట్టి ఒక్కటిగా ఉండాలి. యుద్ధ సమయంలో ఒకరినొకరు సహకారం అందించుకునేందుకు ఏకం కావాలి. జై హింద్.